పోయస్ గార్డెన్, అన్నా డిఎంకే ఆఫీస్, మద్రాస్ యూనివర్సిటీ, ఎక్కడ చూసినా నేనంతా హడావిడి. 24 గంటలు గడిచాయో లేదో ఇప్పుడంతా సైలెన్స్. ప్రమాణ స్వీకారం లేదు, ఒక కార్యకర్త లేడు. 60 రోజులు ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్ స్కెచ్ వేసి సీఎం సీటు దాకా చాలా జాగ్రత్తగా చేరుకునే శశికళని ముఖ్యమంత్రి కాకుండా ఆపిందేంటి? కళ్ళ ముందు దాకా వచ్చిన సీఎం సీట్ ఆమెని ఊరించి ఊరించి ఉస్సూరుమనిపిస్తుందా, లేక రారమ్మని ఆహ్వానిస్తుందా? మొత్తంగా పన్నీర్కి ఉన్నది పోయింది, శశికళకి ఉంటుంది అనుకున్నది పోయింది. ఇప్పుడు ఇద్దరిది సేమ్ సిచ్యువేషన్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే, మందుంది మనసు బాధకే, వదిలేద్దాం కథని కంచికే. శాసనసభ పక్ష భేటీ పూర్తయింది మొదలు శశికళే సీఎం అని ఫిక్స్ అయిపోయారు అన్నా డిఎంకే నేతలు. కానీ ఆ స్పీడ్కు స్పీడ్ బ్రేకర్ వేశారు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు. సీఎం పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించిన ఆయన శశికళకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏదో మనసు పడ్డాను గాని, కల్లో కలుసుకున్నాను గాని, నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని, ఎంతో అలసు అయ్యాను గాని, నాపై ప్రేమ ఏమో బోలో. జయలలిత చనిపోగానే మర్నాడే సకుటుంబ సపరివార సమేతంగా పోయస్ గార్డెన్లో మకాం పెట్టేసింది శశికళ. నెల తిరిగేలోపే పార్టీకి చీఫ్ అయింది. 2 నెలలు తిరిగేలోపే శాసనసభ పక్ష నేతగా ఎన్నికయింది. అంతా సవ్యంగా ఉంటే ఈ పార్టీకి తమిళనాడు సీఎం హోదాలో శశికళ స్పెషల్ కాన్వాయ్లో తిరగాల్సింది. కానీ ఆ స్పీడ్కు బ్రేకులేసింది రాజ్భవన్. శశికళను సీఎం కాకుండా ఆపింది ఆమె గత చరిత్రే. 1991 నుంచి 96 మధ్య, అంటే జయ తొలిసారి సీఎం అయినప్పుడు అక్రమాస్తులు సంపాదించారన్నది కీలక అభియోగం. ఆ అక్రమాల్లో జైతో పాటు శశికళ ప్రధాన నిందితురాలు. ఇప్పుడు జై లేదు కాబట్టి మిగిలిన శశికళపై నేరాభియోగం కొనసాగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పూర్తిగా వచ్చే వారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో శశి దోషిగా తేలితే జైలు బాట పట్టక తప్పదు. సీఎంగా శశికళ ఉంటే మళ్లీ మారాల్సిన పరిస్థితి. అందుకే గవర్నర్ విద్యాసాగర్ రావు ఆచితూచి స్పందిస్తున్నారు. తీర్పు వచ్చేదాకా తన నిర్ణయానికి కామా పెట్టారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు శశికళను తన సారథిగా ఎన్నుకున్నాక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు 6 నెలలు గడువు ఉంటుంది. సహజంగా అయితే ఎలాంటి సమస్య ఉండకూడదు. కానీ ఇక్కడ శశికళ వ్యవహారం గతంలో జయలలిత వ్యవహారంతో సమానంగా కనిపిస్తోంది. 2001 ఎన్నికల్లో జయలలిత పార్టీ విజయడంగా మోగించింది. కానీ ఆమెపై అక్రమాస్తుల కేసు అభియోగాలు రావడంతో జైలు శిక్ష ఖాయమైంది. అయితే తదుపరి అప్పీల్లో ఉన్న ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కొన్నాళ్లకే పైకోర్టులో కూడా ఆమెది నేరమని తేలింది. అయితే అసలు జైలు శిక్ష పడిన వ్యక్తితో ఎలా ప్రమాణ స్వీకారం చేయించారన్న దానిపై అప్పటి గవర్నర్ ఫాతిమా బీబీకి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో నైతిక బాధ్యతగా గవర్నర్ గిరికి ఫాతిమా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్. పైగా అప్పట్లో ఫాతిమా సుప్రీంకోర్టులో పనిచేసిన జడ్జి కూడా. రాజ్యాంగంపై పూర్తి పట్టున్న ఆమెకు సమస్యలు తప్పలేదంటే ఇప్పుడు గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా చిక్కులు ఎదురు కావచ్చు. అందుకే న్యాయ నిపుణుల సలహా మేరకు అడుగు ముందుకేస్తున్నారు గవర్నర్. అంతా సవ్యంగా ఉంటే శశికళ మంగళవారం ఉదయమే ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అందుకోసం మద్రాస్ యూనివర్సిటీ ప్రాంగణం అందంగా ముస్తాబైంది కూడా. కానీ గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో శశికళతో సహా అంతా కంగు తిన్నారు. ఇప్పుడు పోయస్ గార్డెన్లో గానీ అన్నా డిఎంకే ఆఫీసులో గానీ ఎక్కడా సందడి లేదు. అభినందనలు చెబుదామని వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు సానుభూతి చూపించలేకుండా ఉండలేక అయోమయంలో ఉన్నారు. ఏదో మనసు పడ్డాను గాని, కల్లో కలుసుకున్నాను గాని, నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని, ఎంతో అలసు అయ్యాను గాని, నాపై ప్రేమ ఏమో బోలో. శశిపై ఇప్పటికీ ఉన్న అభియోగాలతో పాటు సమాధానం చెప్పుకోవాల్సిన మరో ప్రశ్న కూడా ఇప్పుడు రేజ్ అయింది. అదే జయలలితపై హత్యాయత్నం జరిగిందా? ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళాకే ఆసుపత్రిలో చేర్పించారా? ఈ అనుమానాలను స్వయంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ పిహెచ్ పాండ్యన్ లేవనెత్తుతున్నారు. సెప్టెంబర్ 22 నాటి ఆ సీన్కి తానే సాక్షినని కూడా చెప్తున్నారు. మరి దీనికి శశికళ సమాధానం చెప్తారా, లేక కొట్టిపారేస్తారా? శశికళ ఎవరు? సీఎం పోస్ట్కి ఆమెకి సంబంధం ఏంటి? రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆమెకున్న అర్హత ఏంటి? ఈ చిన్న గ్యాప్లో వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి.
ఏకధాటిగా పోయస్ గార్డెన్తో పాటు పార్టీని తన వశం చేసుకునే శశికళ ఇప్పుడు సీఎం పోస్ట్కి మాత్రం ఎందుకు వ్యతిరేకతని ఫేస్ చేస్తున్నారు? ఇది పార్టీలో కొందరి వ్యతిరేకత లేక ప్రజల అభిప్రాయం కూడానా? జయలలిత మరణం తర్వాత ఆమె వద్దు అనుకున్న శశికళ కుటుంబీకులంతా ఆమె డెడ్ బాడీ చుట్టూనే చేరారు. అప్పుడే అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా చాలా జరుగుతున్నట్లు భావించారంతా. పైగా అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఎవరినైతే అమ్మ తన ఇంట్లోకి రానివ్వద్దని బయటకు గెంటిందో వాళ్లనే ఇంట్లోకి తీసుకొచ్చింది శశికళ. శశికళ తీసుకొచ్చింది కూడా ఎవరో కాదు, భర్త నటరాజన్నే. వీడియోగ్రాఫర్గా పనిచేస్తున్న తన భార్య శశికళను జయలలితకు దగ్గర చేయడంలో 100% సక్సెస్ సాధించారు నటరాజన్. కానీ ఆయన అక్రమాలకు తాళలేక జయే నటరాజన్తో పాటు శశికళను పోయస్ గార్డెన్ నుంచి బయటకు పంపారు. కానీ శశికళకు భర్తే బలం. జయ చెంతకు చేరిన శశికళకు పోయస్ గార్డెన్ కు నటరాజన్ దూరంగా ఉన్నా అంతా తనే నడిపినట్లుగా ఇప్పటికీ ఆరోపణలున్నాయి. నటరాజన్, శశికళ, ఇతర బంధువర్గం చేసిన ప్రణాళిక ప్రకారమే జయ ఆస్పత్రిలో చేరారన్నది, అది ముమ్మాటికి హత్యాయత్నమే అన్నది మళ్లీ వినిపిస్తున్న ఆరోపణ. ఈసారి ఆ ఆరోపణ చేసింది అన్నాడీఎంకే సీనియర్ నేత పిహెచ్ పాండియన్. స్పీకర్గా కూడా పనిచేసిన పాండ్యన్ ఇప్పుడు తన గళం విప్పారు. సెప్టెంబర్ 22న పోయస్ గార్డెన్ ఇంటిలో పెద్ద వాగ్వాదం ఏదో జరిగిందని, ఆమెను మెట్ల మీద నుంచి కిందకు తోసేశారని ఆరోపిస్తున్నారు. ఆ ఘటనను తాను చూసినట్లే చెబుతున్నారు. అసలు సీఎం కావడానికి శశికళకు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు. ఆమె రాజకీయాల్లోకి రావడం అమ్మకు ఏమాత్రం ఇష్టం లేదని స్వయంగా చెప్పినట్లు వెల్లడించారు. అసలు సెప్టెంబర్ 22న ఇంట్లో ఎవరెవరున్నారో, ఏం జరిగిందో పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. பொதுச் செயலாளர் பதவியும் அவர் ஏற்க தகுதி அற்றவர். ஒரே காரணம் మిడాస్ మధుబాన. శశికళకు సీఎం అయ్యే అర్హత లేదు. ఆ రోజు సెప్టెంబర్ 22న జరిగిన ఘటనపై దర్యాప్తు జరపాలి. అమ్మను కిందకు తోసేశారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వాస్తవాలను దాచిపెట్టారు. దీనిపై విచారణ జరిపించాలి. శశికళ పాత్రపై దర్యాప్తు జరగాలి. திமுக அரசில் இந்த மதுபான ஆலையின் பொருட்கள் அங்கே அரசுக்கு கொடுத்திருக்கின்றார்கள். అపోలో ఆసుపత్రి వైద్యులు రిచర్డ్ బాలే సోమవారం వెల్లడించిన వివరాల్లోనూ పూర్తి వివరాలు లేవంటున్నారు పాండియన్. అసలు అమ్మ ఏ స్థితిలో ఆసుపత్రిలో చేరారో, కోలుకోలేని ఇన్ఫెక్షన్ ఉంటే ఎందుకు కోలుకుంటున్నారని చెప్పారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. జయలలిత మృతిపై దర్యాప్తుతో పాటు శశికళ అరాచకాలకు వ్యతిరేకంగా అమ్మ జయంతి ఫిబ్రవరి 24 నుంచి ఆందోళన చేస్తామంటున్నారు పాండ్యన్. కానీ ఆయన చేస్తున్న ఈ ఆరోపణల్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు అన్నాడీఎంకేలోని శశికళ వర్గీయులు. పాండియన్ ఆరోపణలు స్వార్థం కోసం చేస్తున్నవే అంటున్నారు. శశివర్గం కాదని చెప్పడం కాదు, అన్నిటికీ అభివాదం చేస్తూ అమ్మ స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చినట్లుగా చెబుతున్న చిన్నమ్మ ఈ వివరాలను బయట పెట్టాలంటున్నారు పాండ్యన్. అమ్మ ఆసుపత్రిలో చేరాక ఆమె ఆరోగ్యంపై ఏమాత్రం జాగ్రత్త తీసుకొని శశికళ వర్గంపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారాయన. మరి పాండ్యన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? నిజాలు ఎవరు బయట పెట్టాలి? ఎక్కుపెట్టిన బాణల్లా శశికళని టార్గెట్ చేస్తున్నారు దీప. ఇప్పటికే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫిబ్రవరి 24న పార్టీ పేరుని, సిద్ధాంతాలను ప్రకటించబోతున్నారు. అసలు శశికళ సీఎం హోదాపై ఆమె ఏమంటున్నారు? జయకు చికిత్స చేసినందుకు గాను కుటుంబ సభ్యులకు బిల్లు ఇచ్చామంటున్న డాక్టర్ల స్టేట్మెంట్స్ పై ఆమె వాదనేంటి? మరిన్ని వివరాలను మా ప్రతినిధి దేవి అందిస్తారు. శశికళను రాజకీయంగా ఎదుర్కోవడానికి దొరికిన ఒకే ఒక అస్త్రం దీపా. మనతో పాటు ఉన్నారు దీపా జయకుమార్. హాయ్ దీపా, హౌ ఆర్ యు? ఓకే, ఇఫ్ Shashikala became the CM, then Tamil Nadu future would be? There will be instability and it will be a very sad day for democracy, as I have been repeatedly saying today. Okay, we heard that February 24th ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారని తెలిసింది. And PH Pandian also told that on February 24th they are going to tell major statement. So they are associating with you? Not at all. There is absolutely no connection. Only today I have heard of it. My plans are very constructive, and I have been saying this I think a month earlier. I started, and I'll stick to my plans very clearly. Okay. Apollo doctors said that they have handed over the bill 5.5 crore to her family member. Was it you? I think the statements that they have released have raised a lot of questions, and
it's not even clear whom they have called as family and to which family member they handed over what. I mean, a lot of questions are unanswered and they should be clarified by whoever gave this statement out. So again, I'm asking you, how long it will take to see Deepa as CM Deepa or to reach the CM chair? It was definitely not my plan, but today the people have shown the trust on me, and so based on that I have decided to come to politics. I don't know, it all depends. I'm not going to be predicting anything for myself. Day by day, your popularity, like, celebrity popularity. So now it's time to convert your popularity into power. Any supporters, guidance from other side? Not at all. I'm absolutely working on my own like I always did. I believe in myself. I believe in my ability, and I believe that I could make right decisions. But apart from that, I seriously have been considering and taking the views of everyone, of the people, of the cadre, and of my supporters, my family and friends and everyone. I have taken the views of everyone into consideration, and based on that I will make all my decisions. థ్యాంక్ యూ సో మచ్ దీపా అండ్ ఆల్ ది బెస్ట్. దాట్స్ దీపా జయకుమార్. సో TV9తో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో February 24న ఏఐడిఎంకేలో శశికళకు యాంటీ వర్గం ఏదైతే ఉందో వారితో మాత్రం అసోసియేట్ అవ్వట్లేదు. తన ఓన్గా మాత్రం February 24న ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారనేది మాత్రం తెలుస్తోంది. శశికళ సీఎం అవ్వడం గురించి నకీరన్ పత్రిక ఒక సర్వే నిర్వహిస్తే మెజారిటీ ప్రజలు దాన్ని వ్యతిరేకించినట్టు సమాచారం. మరి ఏకధాటిగా పోయస్ గార్డెన్తో పాటు పార్టీని కూడా తన వశం చేసుకున్న శశికళ ఇప్పుడు సీఎం పోస్ట్కి మాత్రం ఎందుకు వ్యతిరేకతని ఫేస్ చేస్తున్నారు? ఇది కేవలం పార్టీలో కొందరి వ్యతిరేకత లేక ప్రజల అభిప్రాయం కూడానా? శశికళ పోయస్ గార్డెన్కు వెళ్తే అదేంటంటూ ఎవరూ ప్రశ్నించలేదు. నెల రోజుల్లో పార్టీ చీఫ్గా ఎన్నికైతే ఏవో చిన్నా చితక వ్యతిరేకతలే తప్ప అడ్డు చెప్పిన వాళ్ళు లేరు. కానీ అదే సీఎం పోస్ట్ విషయానికి వచ్చేసరికి రాజకీయ నాయకుల నుంచి రాజ్భవన్ దాకా అంతా వ్యతిరేకంగానే కనిపిస్తున్నారు. శశికళ పోయస్ గార్డెన్కు వెళ్ళినప్పుడు ఎవరూ ప్రశ్నించకపోవడానికి కారణం అది జయ సొంత ఆస్తి. ఉంటే రక్త సంబంధీకులు వారసులుగా ఉండాలి, కానీ ఉన్న ఒక్క మేనకోడలు దీప ఇంటిని క్లెయిమ్ చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో మిగిలిన ఒక్క వ్యక్తి శశికళే అయ్యారు. అందుకే ఎవరూ అడ్డంకి చెప్పలేదు. ఇక పార్టీ వ్యవహారంలో కూడా ఆమె ముందస్తు ప్రణాళికతోనే వెళ్లారు. సమయం సందర్భం చూసుకొని పోయస్ గార్డెన్ నుంచి అంతా నడిపించారు. ఆమె చొరవ తీసుకున్నారో లేదంటే నిజంగానే అభిమానమో కానీ ఫ్లెక్సీలతో హింట్ ఇచ్చి అందరినీ మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఒకరిద్దరు వ్యతిరేకత వచ్చినా వాళ్ల బలం లేకపోవడంతో పని సాఫీగా జరిగిపోయింది. పార్టీ అన్నది అన్నాడీఎంకే సొంత వ్యవహారం, కానీ సీఎం అన్నది ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజలు ఓట్లేసింది జయలలితను చూసి కానీ శశికళను లేకపోతే పన్నీర్నో చూసి కాదు. అయితే పన్నీర్పై జయకు నమ్మకం ఉందన్న గత సందర్భాలే ఆయనకు ఆటంకం లేకుండా చేశాయి. కానీ శశికళ సీఎం అంటే ప్రజలు సైతం పూర్తిగా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. శశికళ ఎలాగంటే ఈయన దగ్గరే ఉన్నట్టు ఉండి బాగా అసలు కొంతమంది జనాలు అంటారు, అనకూడదు అది, ఆమె సాగుకు కూడా ఈమె కారణం అని చెప్పి. కాకపోతే ఈ ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకత ఎక్కువ, 95% వ్యతిరేకత ఎక్కువ శశికళకి. అక్రమాల ఆరోపణలు, జయం మృతికి శశే కారణమన్న వివాదాలు అనేకం ఇప్పుడు శశికళను ప్రజల్లోకి నెగిటివ్గా తీసుకెళ్తున్నాయి. ప్రజలు ఎన్నుకోకుండా కేవలం తన సొంత బలంతో ఆమె సీఎం ఎలా అవుతారంటూ ప్రశ్నిస్తున్నాయి. தூக்கு தூக்கி பின்னாடி நிக்கிறான். பப்ளிக்கா வந்தாளா வர முடியுமா அவளால? இப்போ வந்து ஆர்கே நாவை நிக்க சொல்லுங்க, நிக்க சொல்லுங்க. తీయ వచ్చి కొడుతాం. ఒకవేళ శశికళ కాకపోతే దీప సీఎంగా రాణించగలరా? అసలు ఆమెకైనా ప్రజా ప్రాబల్యం ఉందా అన్న డౌట్ కూడా ఇప్పుడు కొత్తగా వినిపిస్తోన్న ప్రశ్న. ఇద్దరూ ఆర్కే నగర్ నుంచి పోటీ చేసినా ప్రజలు మాత్రం ఎవరిని నమ్మే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. శశికళ గారు కాకుండా ఈ పార్టీ నడిపే శక్తి సామర్థ్యాలు వేరెవరికి ఉన్నాయని చెప్పని ఎవరు ముందుకు రావటం లేదు. మొన్నే పన్నీర్ సెల్వం గారు రాజీనామా చేశారు. ఇక దీప అని చెప్పని మన జయలలిత గారి యొక్క అన్న కూతురు దీప గారిని వారసురాలని చెప్పని ఈ మధ్యనే ఆమె చెప్తూ ఉంది. చాలా అనుభవం లేదు ఆమెకి. అటువంటి దీప పార్టీ నడిపే శక్తి సామర్థ్యాలు లేవు.
ఆమె యొక్క ప్రకటనలు కనుక మనం విశ్లేషిస్తే గత 2 నెలల నుంచి ఒక ప్రకటనకి సంబంధం లేకుండా మార్చి చెప్తున్నారు. దాని గురించి చెప్తే అనుభవ రాజ్యం చెప్పచ్చు. ఎవరైతే కొంతమంది వాళ్ళ ఇంటికి వస్తున్నారో వాళ్ళతో పాటు ఆమె సమావేశం చెప్తున్నారు చెప్తే ఒక నిస్సందేహంగా ఒక పార్టీకి నడపగల శక్తి సామర్థ్యం నిరూపించుకోలేకపోతున్నారు. శశికళ మొదటి నుంచి అన్ని హై స్పీడ్లో తనకు అనుగుణంగా చేస్తూ వచ్చారు. కానీ సీఎం పోస్టుకు మాత్రం 2 నెలలు టైం తీసుకున్నారు. ఈలోపు పన్నీర్ సెల్వం పాలనపై పట్టు బిగించారు. కేంద్రం దృష్టిలో పడ్డారు. ఓవైపు బీజేపీ కూడా తమిళనాడుపై కన్నేసిందన్నది బహిరంగ రహస్యం. అందుకే శశికళ ఆటలు సాగకుండా ఆ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సాదాసీదా వీడియో షాప్ నడుపుకున్న శశికళ ఇప్పుడు తమిళనాడు సీఎం సీట్లోకి చేరబోతున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఈ పార్టీకి అధికారం కూడా చేతిలోకి తీసుకునేవారే. అసలు జయలలితని కలవక ముందు శశికళ ఎవరో చెప్పడానికి ఇప్పటికీ చెన్నైలోని ఆళ్వార్పేటలో ఒక షాప్ కనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడి వాసులు ఎవ్వరూ శశికళ గురించి మాట్లాడమంటే మాట దాటేస్తున్నారు. అసలు ఆమె అక్కడ ఉండేదన్న విషయం కూడా తమకు తెలియదంటున్నారు. చెన్నైలోని ఆళ్వార్పేటలో శశికళ నడిపిన షాప్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఇక చిన్నమ్మే తమిళనాడుకు సీఎం అని వార్త రాగానే ప్రజల వైపు నుంచి ప్రతిపక్షాల వైపు నుంచి అంత సునాయాసంగా ఒక రాష్ట్రానికి ఆమె ముఖ్యమంత్రి ఎలా అయిపోతారో, అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఆమె అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సో ఆమె ఎక్కడి నుంచి వచ్చారనేది టీవీ నేను మీకు చూపిస్తోంది. నా వెనక మీకు కనిపిస్తున్న షాప్ చూడండి, సాయి స్నాక్స్ అండ్ ఫుడ్ టీ స్టాల్ మీకు కనిపిస్తోంది కదా. ఇదే ఒకప్పుడు శశికళ వీడియో షాప్. ఎస్, ఇక్కడి నుంచే ఆమె వ్యాపారం మొదలు పెట్టారు. ఆ తర్వాత జయలలితతో పరిచయం ఏర్పరచుకున్నారు. అది మంచి స్నేహితురాలుగా వాళ్ళిద్దరూ గుర్తింపు తెచ్చుకున్నారు. అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఎన్నో పరిణామాలను చూసాం. ఇప్పుడు ఆమె తమిళనాడుకు సీఎం గా మారబోతున్నారు. సో సీఎం శశికళ ఇక్కడ నుంచి తన వ్యాపారం మొదలు పెట్టారు. సాయి స్నాక్స్ అండ్ ఫుడ్ మనకు కనిపిస్తోంది. సో ఇంతకుముందు ఈయనతో మనం మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు కొన్ని విషయాలు బయటకు చెప్పడానికి ఎందుకో మొహమాట పడుతున్నట్టుగా అనిపిస్తోంది. బట్ ఇదే ప్లేస్ లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న శశికళ ఉండేది అన్న విషయం తెలిసిన తర్వాత అది కేవలం మేము పేపర్లో చదివాం, మాకు కూడా తెలియదు ఆ విషయం అని చెప్తున్నారు. బట్ ఎక్కడో వాళ్ళకి సంతోషం అయితే మాత్రం కనిపిస్తుంది. సో చాలా హడావుడిగా కనిపిస్తోంది ఇదంతా. ఒకసారి మళ్ళీ మనం వారితో మాట్లాడదాం అదే విషయం. அது சசிகலாவா? சசிகலா ஆழ்வார் பட்டேல் வந்து இருந்தா முதல்ல பேப்பர்ல படிச்சதான் சொன்னேன் நான் முதல்ல. ஆழ்வார் பட்டேல் பின்ன This was the shop, first Shashikala's video shop. வீடியோ ஷாப். வீடியோ ஷாப். The same spot. Right now you are sitting there. అవన్నా అల్లనే. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఇదే. సో ఇక్కడ నుంచే శశికళ అప్పట్లో తన వీడియో షాప్ ని రన్ చేసేవారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా లభించలేదు. కానీ ఒకవేళ అంతా ఆమె అనుకున్నట్టే జరిగితే తమిళనాడుకు సీఎం గా శశికళను మనం చూడబోతున్నాం. సో ప్రెసెంట్ వీళ్ళంతా మాత్రం భీమన్న గార్డెన్ లోనే ఒకప్పుడు శశికళ ఇక్కడే ఉండేదన్న విషయం తెలిసిన తర్వాత వీళ్ళు ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్ తో దేవినాగోలి టీవీ 9 ఫ్రమ్ చెన్నై. మొత్తం మీద చెన్నైలో క్షణక్షణం పరిణామాలైతే మారిపోతున్నాయి. మరి సీఎం కుర్చీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న శశికళ ప్రజల మనసుల్ని గెలుచుకోగలుగుతారా లేక ప్రజల ఆమెని తిప్పికొడతారా? మరికొన్ని రోజుల్లోనే తెలిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ 9.